అందరి గుండెలు దేశభక్తితో ఉప్పొంగిపోతున్నాయి. ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. సోషల్ మీడియాలోనూ ప్రతి ఒక్కరూ డీపీలుగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంతో ఈసారి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటే ఏమిటి? ఆజాదీ అంటే స్వేచ్ఛ, అమృత్ అంటే అజరామరం, మహోత్సవ్ అంటే అతిపెద్ద సంరంభం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంరంభం అని అర్థం. దాదాపు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం సాగిన ఉద్యమమే జాతీయోద్యమం, స్వాతంత్ర్యోద్యమం. భారత జాతి దాస్య శృంఖలాల నుంచి విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే 1947లో దేశానికి స్వరాజ్యం సిద్ధించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రజలందరూ భాగం కావాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తూ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, స్టార్ హోటళ్లు, దవాఖానలు, షాపింగ్ మాల్స్ల్లో, పాఠశాలలు, కళాశాలలు మొదలైన విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లోనూ, వాడల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో దేశమంతా ఈ కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ జాతీయ గీతం పాడాలని సూచించింది. అందులో భాగంగా మన జెడ్పీహెచ్ఎస్ మొగుడంపల్లి విద్యార్థులు కార్యస్థలానికి బయలుదేరారు. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవం ఏడాదిన్నర పాటు అనగా 75 వారాలు కొనసాగుతుంది. 2021 మార్చి 12న ప్రారంభమై 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తాయి. స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండయాత్రను గుర్తు చేసుకుంటూ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్లోని నవ్సారీ జిల్లాలోని జలాల్పూర్ తాలూకాలో ఉన్న దండి వరకు పాదయాత్రను నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో భాగంగా వేడుకలను ప్రారంభించే 16 చారిత్రాత్మక ప్రాంతాలను పురావస్తు శాఖ గుర్తించింది. ఢిల్లీలోని కిలా రాయ్ పిథోరా వద్ద ప్రారంభమై మిగతా 15 ప్రాంతాలైన గ్వాలియర్ కోట, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, ఫతేపూర్ సిక్రీ, హైదరాబాద్లోని గోల్కొండ కోట, ఐజ్వాల్లోని భువనేశ్వరి ఆలయం, ముంబైలోని ఆగాఖాన్ ప్యాలెస్, ఒడిశాలోని కోనార్క్ దేవాలయం, లక్నోలోని హిమాచల్ ప్రదేశ్ రెసిడెన్సీ బిల్డింగ్ కాంగ్రా కోట, ఝాన్సీ కోట, తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వీకుల నివాసం, కర్ణాటకలోని చిత్రదుర్గ కోట, వారణాసిలోని మహల్ ఘాట్, అమరావతి, జైపూర్ ప్యాలెస్ వద్ద ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరవేయాలని
మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ ప్రొఫైల్ పిక్గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని కోరారు. కాబట్టి ఈ యూనిటీ అనేది తప్పకుండా మనము మనలో డెవలప్ చేసుకొని మన పిల్లలకి దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ యూనిటీ సెలబ్రేట్ చేసుకునే అవకాశం బహుశా మన జనరేషన్స్ కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక సెలబ్రేషన్ చేయాలంటే మళ్ళీ ఇంకొక 25 years వెయిట్ చేయాలి. కానీ వీఆర్ ఆల్ వెరీ లక్కీ. ఇలాంటి ఒక సెలబ్రేషన్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాధ్యతగా డిసిప్లిన్ గా మన పాఠశాలకు అందరూ ప్రతి ఒక్కరుగా చేరుకోవడం. ఎక్కడ ఉన్నా, అమెరికాలో ఉన్నా, లండన్ ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మనం వెళ్ళినామంటే ఏ ఊరు అని అర్థం మనకు. యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ, యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటారు. అప్పుడు మనం ఏమంటాము? ఇండియన్ అంటాం. ఏమంటాము? ఇండియన్. నేను బీఆర్ అంటే మీరు ఇండియన్స్ అన్నారా? చాలా గర్వంగా ఆకాశం అంటుకున్నట్టుగా మనకు దాన్ని సాధించాలా? బీఆర్ ఇండియన్, 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 ఇండియన్. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా, భారత్ 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 మాతా, జై 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 మాతా. త్రివర్ణ పతాకానికి ఆగస్టు 2తో గొప్ప సంబంధం ఉంది. ఆ రోజు మన పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. జాతీయ పతాకం గురించి మాట్లాడుకునే సమయంలో గొప్ప విప్లవకారిణి మేడం కామాను గుర్తు చేసుకోవాలి. త్రివర్ణాలకు రూపం ఇవ్వడంలో ఆమె కూడా ముఖ్య పాత్ర పోషించారు. మన రంగులు వేరైనా, మన భాషలు వేరైనా, మన మతాలు వేరైనా, మన కులాలు వేరైనా, మన వేషాలు వేరైనా, మనమంతా ఒక్కటే. కలిసి మెలిసి మనమందరం కలకాలం జీవించాలి. సంఘ శక్తిని చాటాలి. దేశ గౌరవం పెంచాలి. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. ఎన్ని భేదాలున్నా, మనకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమవుదాం. వందే మాతరం అందాం మనమందరం. వందే మాతరం, భారతీయతే మన నినాదం.